థర్డ్ న్యూస్. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి మహోగ్ర రూపం దాల్చడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గుట్టలపై తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ముంపు బాధితులు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు వ్యవసాయ, వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునగటంతో లబోదిబోమంటున్నారు. ముంపు గ్రామాల్లో సహాయక చర్యలని ముమ్మరం చేసింది ప్రభుత్వం. మంత్రి నిమ్మల రామానాయుడు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎలమంచిలి మండలం కనకాయలంకలో వరదలో చిక్కుకున్న మూగ జీవాలను అధికారులతో కలిసి ఒడ్డుకు చేర్చారు. ముంపు బాధితులకు 3,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు. నగదుతో పాటు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా వర్షాలు పడితే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? లంక గ్రామాల్లో అటువంటి ప్రజలకి మంత్రి అక్కడ పునరావాస కేంద్రాలను సందర్శించినట్టు తెలుస్తుంది. పలు గ్రామాలకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. మంత్రి వారికి ఏం భరోసా ఇచ్చారు? మొత్తంగా దినదినగండంగా గోదావరి తీర ప్రాంత ప్రజలందరూ కూడా గడుపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున వేలేరుపాడు, కుక్కునూరు ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి ఏజెన్సీ గ్రామాలు పూర్తిగా గడిచిన 10 రోజుల్లో కూడా గోదావరి ముంపు బారిన పడి ప్రధాన మండల కేంద్రాలతోటి వారికి పూర్తిగా సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి భద్రాచలం దగ్గర పెరిగే కొద్దిగా ఈ మొత్తం రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ జల దిగ్బంధనం కావడంతో వీరందరూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. వేలేరుపాడు నుంచి రుద్రమకోట కావచ్చు, కుక్కునూరుకు వచ్చేటువంటి మార్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా జల దిగ్బంధనంలో ఉండడంతో అధికారులు గడిచిన 10 రోజుల్లో కూడా పడవల్లో వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో వరి పొలాలు కావచ్చు, పత్తి చేలు ఎక్కువగా వేశారు. ఈ అపరాలు పండించేటటువంటి రైతులు ఉన్నారు. వీరందరూ కూడా తమ పంటను నష్టపోయిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే గడిచిన 10 రోజుల్లో కూడా గోదావరి లంక గ్రామాలు ఏవైతే ధవళేశ్వరం ప్రాజెక్టు నుంచి దిగున ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు నుంచి దిగున అటు పాలకొల్లు వరకు ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా ఇప్పుడు చాలా తీవ్రంగా కూడా నష్టపోతున్న పరిస్థితి. అంటే ఏటిగట్టు గోదావరి గట్టు నుంచి దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా ఈ లంక గ్రామాలు లోపల వరకు కూడా విస్తరించి ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి మేట వేసినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా రైతాంగం వ్యవసాయం చేస్తుంటారు. బొండ్రు మట్టితో కూడిన నేల కావడంతో ప్రధానంగా వాణిజ్య పంటలతో పాటు అరటి, ఉద్యానవన పంటలు అరటి, అదేవిధంగా మిరప, మునగ, ఇతర కూరగాయ పంటలు కూడా పెద్ద ఎత్తున వేస్తుంటారు. అయితే ఈ పంటలు వేసినటువంటి సందర్భంలో మొత్తం ఇప్పుడు అన్ని చేతికొచ్చినటువంటి పంటలన్నీ కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి. అరటి తోటలు దాదాపుగా 10 రోజుల పాటు నీళ్లలో నానుతుండటంతో అరటి గెలలో ఇప్పుడు కోత దశలో ఉన్నాయి. ఆ కోత దశలో వచ్చినటువంటి అరటి గెలని కోసే అవకాశం లేక కూలీలను పెట్టుకుని పడవల్లో ప్రస్తుతం రైతులు తరలిస్తున్న పరిస్థితి, ఒడ్డుకు చేర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అవి మార్కెట్కి తీసుకువెళ్తే ఏ ధరకి కొంటారనే విషయం కూడా రైతుల్ని ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కందగడ్డలు భూమిలో పెరుగుతూ ఉంటాయి. మరో 10 రోజుల్లో అవి తవ్వి వాటిని బయటికి తీసి కూరగాయల మార్కెట్కి తరలించే నేపథ్యంలో మొత్తం కూడా అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నీళ్ళు నానడంతో ఆ కంద రైతులు కూడా పూర్తిగా కూడా నష్టపోయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే మునగ తోటలు కావచ్చు, కూరగాయ తోటలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గోదావరిలో కండవల్లి, తణుకు, అయోధ్య లంక ఇలాగ మొత్తం లంకలని గ్రామంలో మొత్తం పండిస్తూ ఉంటారు. వాటిని ఇక్కడి నుంచి చెన్నై, విజయవాడ, అదేవిధంగా ఇతర మహానగరాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అయితే ఈ మొత్తం ఇప్పుడు పూర్తిగా కూడా కూరగాయ తోటలన్నీ కూడా నీళ్ళ మూలంతో మొత్తం ఒక్కసారిగా కూడా మొన్నటిదాకా ఎండలు, నీటి సౌకర్యం లేదు, దిగుబడి లేకపోవడంతో పూర్తిగా కూడా కూరగాయ ధరలన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ వరదల్లోకి మొత్తం కూరగాయ తోటలన్నీ కూడా చిక్కుకుపోవడంతో మొత్తం వీటికి కూడా తీవ్రంగా నష్టం జరుగుతుంటుంది. ఒకవైపున రైతాంగం మాత్రమే కాదు, వినియోగదారులకు కూడా పైన కూడా పెద్ద ఎత్తున భారం పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండో వైపున చూసుకుంటే ఎర్ర కాలువ ఇటీవల కాలంలో మొత్తం పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున మొత్తం అంతా ముంపుకు గురైంది. ఈ క్రమంలోనే మొత్తం రైతాంగం మొత్తం కూడా ఏదైతే నందమూరి అక్విడక్ట్ ప్రాంతంలో ఉన్న రైతులు కావచ్చు, దువ్వ ప్రాంతంలో నుంచి రైతులు కావచ్చు, మొత్తం పూర్తిగా కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా మొత్తం 10 రోజుల నుంచి కూడా ఈ దుప్పులన్నీ కూడా నీళ్ళను నానుతోటి వరి రైతులు అయితే చాలా తీవ్రమైన ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి.